అర్జున్ ప్రసాద్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక డాక్టర్లు సీరియస్గా ఉందని చెప్పేసి అంటారు. ఈలోపు వెంటనే అర్జున్ ప్రసాద్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం గౌతమ్కి తెలియదు. వెంటనే తన ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాలని గౌతమ్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఈలోపు బెనర్జీ గురించి తెలుసుకునడానికి ఇక ముగ్గురు కలిసి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి కారులో బయలుదేరుతారు. ఇదిలాగా ఉండగా ఎలాగైనా విక్రాంత్ అహల్య గురించి చెప్పి అతిథి మెల్లో తాళి కట్టాలని చెప్పేసి అతిథి దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా వెళ్తుండగా ఇక గౌతమ్ ఫ్రెండ్ మాత్రం ఎంత ఫోన్ ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి, అంకుల్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కదా అని విధంగా అంటుండగా ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ సుభద్ర మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. దీనంతటి కారణం ఆ దొంగ మొహందే కదా, అది ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఇంట్లో అన్ని సమస్యలే అని విధంగా అవంతిక అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరిని పడితే వాళ్ళను అనడం కరెక్ట్ కాదమ్మా అని విధంగా అంటుండగా ఇంకా దాని గురించి ఆలోచించి తప్పుగా పొరపాటుగా అని అనిపించట్లేదమ్మా అని చెప్పేసి అవంతిక సుభద్రతో అంటూ ఉంటుంది. ఈరోజు నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా భర్త కోలుకోవాలని ఆ కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. ఇక నా భర్తకు ఎన్ని సమస్యలున్నా కానీ ఈరోజు పరుగు పోయే సమస్య వల్ల అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కానీ నా భర్తకి ఏమన్నా జరిగితే నేను ఎవరిని క్షమించను అని ఈ విధంగా సుభద్ర బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అలా వెళ్తూగా ఒక గుడి అక్కడ ఉంటుంది. ఆ గుడి కాడ వెంటనే అది చూసి అహల్య ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం గుడి దగ్గరికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే కార్ ఆఫ్ చేసే సమయంకి వెంటనే అందులో మిస్ కాల్ పడుతూ ఉంటాయి. ఇదేంటి వీడు ఎన్నిసార్లు కాల్ చేశాడని చెప్పేసి ఇక కార్లో నుంచి వెళ్ళి గుళ్ళోకి వెళ్తున్న సమయంలో వెంటనే కాల్ రిటర్న్ బ్యాక్ చేస్తాడు. ఏంటిరా ఇన్నిసార్లు చేసావు గౌతమ్, ఇక నీకు ఎంత టైం అవుతుందిరా కాల్ చేయబట్టి, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, డ్రైవింగ్లో ఉన్నాడా, సిగ్నల్ కలవట్లేదు. ఇక్కడ అంకుల్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనేసరికి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. ఏమంటున్నావురా? అవునరా, ఇందాకనే ఇక అందరు కలిసి హాస్పిటల్ తీసుకొచ్చారు, తను చాలా క్రిటికల్గా ఉందిరా. ఇక వెంటనే గౌతమ్ ఒక సిరప్ గురించి అంటే ఒక ఇంజెక్షన్ గురించి చెప్తాడు. ఇక్కడ నుంచి వచ్చే పరిస్థితి లేదే, ఆ బాక్స్ దొరికితే ఇక నాన్న సేఫ్ కదా అని చెప్పేసిన తర్వాత సరేరా నువ్వు ఆ బాక్స్ తీసుకొని ఎలాగైనా రా, అంకుల్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు మాత్రం కంగారు పడకు అని అన్న తర్వాత సరేరా అని చెప్పేసి బాధపడ్డ తర్వాత ఈలోపు అహల్య వస్తుంది. ఏంటండి ఎవరు ఫోన్ చేశారు? నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందనేసరికి అయ్యో సార్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆ బాక్స్ తీసుకొని తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ బాక్స్ దొరకపోతే ఇంకా నాన్న మన చేతికి రాడండి. ఇక ఎలాగైనా సరే మనం కోరిన దాంట్లో న్యాయం ఉందండి, ఆ అమ్మవారిని వేడుకుందాం రా అని చెప్పేసి గౌతమును అహల్య అతిథి ముగ్గురు కలిసి గుడి లోపలికి వెళ్తారు. ఇక గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గౌతమ్ తన మనసులో కోరికను మొక్కుతూ బాక్స్ దొరకాలి, మా నాన్న సంతోషంగా ఉండాలి, ఏ ప్రమాదం రాకూడదు, అలాగే అహల్య మీద నింద పడకూడదు అని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు గౌతమ్. ఇక్కడ మాత్రం అహల్య ఎలాగైనా సార్ సంతోషంగా ఉండాలి, ఆ బాక్స్ దొరకాలి, ఇక కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి, నా వల్ల ఏ బాధలు రాకూడదు, నేను ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళు సంతోషం కోరిక నేను దూరం అవుతానని చెప్పేసి తను కోరుకుంటుండగా ఇక్కడ అతిథి మాత్రం ఈ బాక్స్ దొరికిన వెంటనే అహల్య గురించి బయట పెట్టి గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను అని చెప్పేసి తను కోరుకుంటుంది. ఈలోపు అలా కోరుకున్న తర్వాత ప్రదక్షిణలు చేయడానికి ఇక అతిథి తిరుగుతుండగా గౌతమ్ చాలా డిసప్పాయింట్ అయ్యి ఆడ కూర్చుంటాడు. గౌతమ్ గారు మన కోరుకున్నట్లో న్యాయం ఉంది కాబట్టి ఆ అమ్మవారు మనకు ఎలాగైనా హెల్ప్ చేస్తారు, సార్కి ఏం కాదండి అని ఈ విధంగా ఇక గౌతమ్కి కాస్త ఓదార్పు చెప్తూ ఉంటుంది. ఈలోపు విక్రాంత్ అడ్రస్ తెలుసుకొని ఇక అతిథి దగ్గరికి వచ్చేస్తాడు. ప్రదక్షిణలు చేస్తుండగా అతిథిని వెంటనే ఎదురుపడతాడు. ఇక అతిథి ఒక్కసారిగా విక్రాంత్ చూసి షాక్ అయిపోతుంది. నువ్వేంటిక్కడ అని అంటుండగా నీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను, ఇక ఆ నిజాలు చెప్పిన తర్వాత నువ్వు సంతోషంగా నాతో పెళ్లికి ఒప్పుకుంటే ఇక్కడ మన పెళ్లి జరుగుతుంది అని అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఎప్పటికైనా గౌతమ్ నా సొంతమే అని అంటుండగా గౌతమ్ నీ సొంతం కావడానికి ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ ఇప్పుడు మీరా రూపంలో ఉంది, ఎవరో కాదు అహల్య అని అనేసరికి ఆ విషయం నాకు తెలిసేసరికి ఓహో ఆ విషయం తెలిసి కూడా కావాలని నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా, నువ్వు ఒప్పుకుంటేనో నేను 3 ముళ్ళు ఇక నీతో
సంతోషంగా వేస్తాను, లేకపోతే బలవంతంగా నీ మెల్లో 3 ముళ్ళు వేస్తాను అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇష్టం లేని పెళ్ళి ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఈ జన్మలో గౌతమ్ మాత్రమే నాకు భర్త. అయినా అహల్య ఇంక కొన్ని రోజులు మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి వెళ్ళిపోయేది? తను ప్రాణం కంటే ప్రేమిస్తున్న గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని అన్న తర్వాత, అయినా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నీతో ఎప్పుడు చెప్పలేదు కదా. నువ్వంటేనే నాకు అయిష్టం, నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. వెళ్ళిపోవడానికి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదు అతిథి. ఈరోజు తాడో పేడో కావాల్సిందే, నీ మెల్లో నేను 3 ముళ్ళు వేయాల్సిందే, రా అని చెప్పేసి చేయి పట్టుకొని గుళ్ళోకి లాక్కెళ్తూ ఉంటాడు. ఇక వదులు విక్రాంత్, వదులుతావా అని చెప్పేసి బలవంతంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అతిథి. ఈరోజు వదలను, ఈరోజు నీ మెల్లో నేను తాళి కట్టాల్సిందే, నువ్వు నా భార్య కావాల్సిందే అని కోపంగా అమ్మవారి దగ్గరికి లాక్కెళ్తూ ఉంటాడు. ఈలోపు అమ్మవారికి మొక్కుకుందాం రాండి, ఇక మనసులో కోరిక న్యాయమైతే అమ్మవారు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటారండి, ఆ బాక్స్ దొరుకుతుంది, అలాగే సార్ కూడా కోలుకుంటారు రాండి అని చెప్పేసి ఇక అహల్య చేయి పట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకొస్తుంది. ఈలోపు అమ్మవారి దగ్గర నిలబడి ఇక విక్రాంత్ అతిథి మెల్లో తాళి కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసి ఇక అహల్యను గౌతమ్ షాక్ అయిపోతారు. ఇక ఆ సమయంలో బలవంతంగా తాళి కట్టేస్తాడు. అరే అని చెప్పేసి వెంటనే గౌతమ్ వెళ్ళి ఇక అలా లాక్కెళ్ళేసరికి అతిథి మెల్లో 3 ముళ్ళు ఉంటాయి. వెంటనే అది చూసి షాక్ అయిపోతారు. వీడు నా తాళి కట్టాడు కదా, అసలు ఏ ఇష్టంతో కట్టావురా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను తాళి తీసేస్తాను అని చెప్పేసి అంటుండగా అప్పుడు పంతులు గారు, అపచారమమ్మ, అది దైవ నిర్ణయం, అది బలవంతంగా కట్టారు లేకపోతే ఏ ఉద్దేశించి కట్టారో తెలియదు, కానీ ఆ దేవుడు నిర్ణయించిన పెళ్ళి కాబట్టి అది జరిగిపోయింది. అలాంటప్పుడు ఆ తాళికి పవిత్రమైనది ఉంటుంది. ఆ పెళ్ళి ఇక 3 ముళ్ళ బంధంతోనే ఒకటి కావడని ఇలా బలవంతంగా అతను వచ్చి నీ మెల్లో తాళి కట్టారు. ఎందుకంటే భార్యాభర్తల బంధం ఊరికే సులువైంది కాదు కమ్మా, అవసరానికి వాడుకొని తాళి తీయడానికి అని పంతులు గారు అంటుండగా, వీడంటేనే నాకు ఇష్టం లేదు, నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను, అయినా అతనికి పెళ్ళైంది, అలాంటప్పుడు ఎలా ప్రేమిస్తావు? అయినా నీకు పిచ్చి పట్టిందా? ఆల్రెడీ నా భార్య ఉందని నీకు చెప్పాను కదా, నీ భార్య ఉన్నా లేకున్నా సరే, ముఖ్యమైన విషయం ఇది, తను మీరా కాదు అహల్య అని ఇందాక చెప్పాను కదా, అలాంటప్పుడు గౌతమ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని ఎర్రి నమ్మతంతో నమ్ముతున్నావు? ఎట్టి పరిస్థితిలో గౌతమ్ జీవితంలో అహల్య మాత్రమే, ఇప్పుడు నువ్వు నా జీవితంలో అతిథివి, నా భార్యగా మాత్రమే. నువ్వు తాళి కడితే నీ భార్యని అయిపోతానా? నేను తాళి తీసేస్తాను అని చెప్పేసి తాళిబొట్టు తీస్తుండగా ఇక వెంటనే అహల్య చేపట్టుకుంటుంది. అది తప్పు అతిథి, ఎప్పుడైతే అనుకోకుండా మన మెడలో 3 ముళ్ళు పడ్డాయో అప్పుడే మన పెళ్లి జరిగినట్టు. ఏంటి ఇది హ్యాపీగా నువ్వు సులువుగా దారి దొరికిందని చెప్పేసి అనుకుంటున్నావా? గౌతమ్ని నేను ఎంతలా ఇష్టపడుతున్నానో, అది ఎంతలా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. చిన్నప్పటి నుంచి వాడంటే పిచ్చి ప్రేమ, అలాంటి ప్రేమను దూరం చేసుకొని వీడు ఎవడో మొక్కు మొఖం తెలియకుండా తాళి కట్టేస్తే ఈ తాళి నేను తీసేస్తానని చెప్పేసి తాళిబొట్టు పట్టుకుంటుంది అతిథి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.